Subscribe to Color Frames. మెగా వేలానికి ముందు అన్ని జట్లు కేవలం 6 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమతినిచ్చింది. ఇందులో కేవలం 5 క్యాప్డ్ ప్లేయర్లు మాత్రమే ఉంటారు. ఈ కారణంగానే జట్లు తమ మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లను కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో మెగా వేలంలో జట్లు తమ ఆటగాళ్లపై ఆర్టీఎం ను ఉపయోగిస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు భువనేశ్వర్ కుమార్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. భువి చాలా కాలం పాటు జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు. భువి ఎస్ఆర్హెచ్ కోసం ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ కూడా. భువి రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అయితే మెగా వేలంలో భువిని దక్కించుకునేందుకు ఎస్ఆర్హెచ్ ఆర్టీఎం ను అప్లై చేయాలనుకుంటుంది. అంతేకాదు భువి కోసం మరో 3 జట్లు పోటీ పడుతున్నాయి. దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, శార్దుల్ ఠాకూర్లను విడుదల చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో భారత పేసర్ల కోసం చూస్తోంది. ముఖ్యంగా చెన్నై చెపాక్లో భువి బౌలింగ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భువి కోసం చెన్నై వేలంలో ఎంతవరకైనా వెళ్లే అవకాశం ఉంది. ముంబై పూర్తిగా బుమ్రాపై ఆధారపడుతుంది. డెత్ ఓవర్లకు వారికి ఒక పేసర్ అవసరం. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇది సక్సెస్ అయితే బుమ్రా, భువి చెలరేగడం ఖాయం. రిటెన్షన్లలో గుజరాత్ టైటాన్స్ ఒక్క ఫాస్ట్ బౌలర్ ను కూడా ఉంచుకోలేదు. చీలమండ శస్త్రచికిత్స కారణంగా షమి ఆటకు దూరమైనందున మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం చూసే జట్లలో గుజరాత్ ఒకటి. భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 176 మ్యాచ్లు ఆడాడు. ఇందులో మొత్తం 4929 పరుగులు వచ్చాయి. ఐపీఎల్లో భువి 27.23 సగటుతో 181 వికెట్లు పడగొట్టాడు. భువి 650 ఓవర్లు బౌలింగ్ చేసి అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా నిలిచాడు. భువి ఐపీఎల్ చరిత్రలో 1670 డాట్ బాల్స్ వేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్లో 2 సార్లు 4 వికెట్లు, 2 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. కాగా వచ్చే సీజన్ లో భువి ఏ జట్టుకు ఆడతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి భువి ఏ జట్టు కోసం ఆడితే మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.